శైలజ, ఐ మిస్ యూ, రియల్లీ ఐ మిస్ యూ. నీకిచ్చిన మాట ప్రకారం నా చివరి శ్వాస వరకు నువ్వు నా గుండెల్లోనే ఉంటా. కట్టుకున్న భర్త ఇలా జైల్లో ఒక్కడే మగ్గిపోతుంటే నేను ప్రశాంతంగా ఎలా ఉండగలను? నిండు నూరేళ్ల సావాసం స్వర్గమైంది వనవాసం. నమస్కారం అండి. నమస్కారం. క్రిష్ గారు ఉన్నారా అండి? లేడు. మీరు? తనకి ఫోన్ చేస్తుంటే 2 రోజుల నుంచి కలవటం లేదండి. అందుకే డైరెక్ట్ గా మాట్లాడొచ్చని ఇంటికే వచ్చాను. విషయం ఏంటో చెప్పండి. తను అప్లై చేసిన ఒక ప్రాజెక్టు శాంక్షన్ అయిందండి. పది మందికి మంచి చేయాలనే తన ఆలోచనే ఈ రోజు ఈ ప్రాజెక్ట్ ఓకే అయ్యేలా చేసింది. అది దేనికి సంబంధించిన ప్రాజెక్ట్ సార్? తను కొత్త ఐడియాలజీతో ఒక ఆర్ఫనేజ్ స్టార్ట్ చేయాలనుకున్నారు. అందులో ఉండబోయే ఎంతో మంది అనాథ పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని తను దాన్ని నడిపే విధానాలన్నీ మా ఆఫీసర్స్ కి బాగా నచ్చింది. అందుకే ఆ ప్రాజెక్ట్ ఓకే చేశారు. ఏముంది, ఎవరికో లంచాలిచ్చో లేదంటే ఇంకెవరినో బెదిరించో ప్రాజెక్ట్ ఓకే చేయించుకొని ఉంటాడు. అయ్యో, అదేంటండి అలా మాట్లాడతారు? నిజంగా పెద్ద పెద్ద వాళ్ళు లంచాలిచ్చి ఈ యొక్క ప్రాజెక్ట్ ప్లేస్లో బిజినెస్ ప్రపోజల్స్ తీసుకొచ్చారు. కానీ క్రిష్ గారి సిన్సియర్ ఎఫర్ట్ వల్ల ఈ ప్రాజెక్ట్ తనకు దక్కించుకున్నారు. అసలు ఇంత చిన్న వయసులో తనకి థాట్ రావటం నిజంగా గ్రేట్ అండి. తనకు వచ్చిన ఈ మంచి ఆలోచన వల్ల కొన్ని వందల మంది అనాథ జీవితాలు మెరుగుపడుతున్నాయి. నిజాలు తెలియకుండా ఊరికే ఏదో ఒకటి చెప్పకండి సార్. దాని వెనక తనకి ఏ స్వార్థం ఉందో ఎవరికి తెలుసు. అనాథ పిల్లల సెంటిమెంట్తో తను ఏ ప్రతిఫలం ఆశించి ఈ ప్రాజెక్ట్ ప్లాన్ చేశాడో. అదేంటండి, మీ కొడుకు గురించి మీరు ఎందుకు నెగిటివ్గా మాట్లాడుతున్నారు? నాకు అర్థం కావటం లేదు. మంచి ముసుగులో చెడు చేసేవాళ్లు కొడుకులైనా కోడళ్లైనా సరే నేను అలాగే మాట్లాడతాను. అయినా మీరు చెప్తున్నట్టు అతనంత గొప్ప వ్యక్తేం కాదు. రీసెంట్ గానే ఒక నేరం చేసి జైల్లో ఊచల్లెక్క పెడుతూ కూర్చున్నాడు. అదేంటండి, తను ఏం నేరం చేశాడు? ఒక అమ్మాయిని. అత్తయ్య, ఇప్పుడు అవన్నీ అవసరమా? తెలిస్తే తప్పే ఉంది. అంత పెద్ద ప్రాజెక్ట్ శాంక్షన్ చేస్తున్నప్పుడు తన బ్యాక్గ్రౌండ్ కూడా తెలిసి ఉండాలి కదా. ఆల్రెడీ ప్రాజెక్ట్ క్రిష్ గారికి డిక్లేర్ చేశారండి. దానికి దీనికి సంబంధం లేదు. ఇదిగోండి ప్రాజెక్టుకి సంబంధించిన ఫైల్స్. అవసరం లేదు. ఈ ప్రాజెక్ట్ రిజెక్ట్ చేసేయండి. అదేంటండి, అతను ఒక మోటివ్తో ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలనుకుంటే ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారు? తనే లేనప్పుడు ఈ ప్రాజెక్ట్ ఎందుకు? ఆయన వస్తారు అత్తయ్య, ఫైల్ తీసుకోండి. వచ్చినప్పుడు సంగతి కదా. సార్, నేను చెప్తున్నాను కదా, మేము ఈ ప్రాజెక్ట్ యాక్సెప్ట్ చేయం. మీరు వెళ్ళిపోవచ్చు. చాలా మంచి ప్రాజెక్ట్, 10 మందికి ఉపయోగపడేది. ఒక్కసారి ఆలోచించండి మేడం. ప్లీజ్. ఏంటత్తయ్య మీరు చేసింది? మా మీద కోపంతో ప్రాజెక్ట్ రిజెక్ట్ చేయడం ఏంటి? మీరన్నారు కదా, ప్రాజెక్ట్ వెనుక ఏ స్వార్థం ఉందో ఎవరికి తెలుసు అని. అవును, స్వార్థంతోనే 10 మందికి ఉపయోగపడాలని ప్రాజెక్టుకి మీ పేరు పెట్టారు ఆయన. అందరూ తన అమ్మ గురించి గొప్పగా చెప్పుకోవాలని మనసులో చాలా తపన పడ్డారు ఆయన. ఎందుకు తపన పట్టం? ఆల్రెడీ ఒక నేరస్తుడికి తల్లిగా గొప్ప పేరు తీసుకొచ్చాడు కదా, అది చాలు నేను తలదించుకొని బ్రతకడానికి. నాన్న బలరాం, ఇక నుంచి అల్లికా డిజైన్స్ బాధ్యతలు నువ్వు తీసుకో. కంపెనీ నుండి ఏ కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలన్నా నీ అగ్రిమెంట్ ఉండాలి. అదేంటమ్మా, మీనాక్షి ఉండగా నేను కంపెనీ బాధ్యతలు తీసుకోవడం ఏంటి?
నాన్న తర్వాత క్రిషు మీనాక్షిలు ఇద్దరు కలిసి కంపెనీని జాగ్రత్తగా నడుపుతున్నారు కదా. ఇప్పుడు వాళ్ళలో ఒకరు జైల్లో కూర్చుంటే రెండో వాళ్ళు జైల్లో ఉన్న వాళ్ళ గురించి ఆలోచిస్తూ కూర్చున్నారు. అందుకే నా మాట విని ఈ రోజు నుంచి ఆఫీస్కి వెళ్ళు. లేదమ్మా, నాకు ఆ వర్క్ గురించి బేసిక్స్ కూడా తెలియవు. నేనెలా వెళ్ళను? స్టార్టింగే అన్ని తెలియాల్సిన అవసరం లేదు. నీకు మేనేజర్ అన్ని చెప్తాడు, వెళ్ళు. అమ్మా అది కాదమ్మా. నువ్వింకేం మాట్లాడుకో. అందరూ ఇంట్లోనే ఉండి ఏడుస్తూ కూర్చుంటే ఆఫీస్ పనులు ఎలా అవుతాయి? నువ్వు వెళ్ళనంటే చెప్పు, నేనే వెళ్తాను. వెళ్తానమ్మా. ఇన్ని సంవత్సరాలుగా ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినా అల్లిక డిజైన్స్ని చాలా జాగ్రత్తగా నడుపుకుంటూ వచ్చాం. కానీ ఇప్పుడు ఆ కంపెనీ బాధ్యతల్ని ఆ బలరానికి అప్పగించడం ఏంటో నాకు అర్థం కావట్లేదమ్మా. శారీ ఎక్కడా? ఇక్కడే పెట్టాను కదా. ఇప్పుడే కదా పెట్టాను. ఏమైంది? అగర్వాల్, ఈ సారీ ఎలా ఉంది? బాగుంది. ఏయ్, ఇది ఆ సారీ నీదే అగర్వాల్. ఏయ్, నీకేమైనా మెంటలా? నేను అర్జెంటుగా మీటింగ్కి వెళ్ళాలని ఆ సారీ రెడీ చేసుకుంటే నువ్వు చుట్టుకున్నావేంటి? అయ్యో రామా, చుట్టుకున్నావు కాదు, కట్టుకున్నావు అనాలి. అయినా ఇప్పుడేమైంది? మీ సారీ నేను కట్టుకోకూడదా ఏంటి? నో, కట్టుకోకూడదు. ఎందుకు కట్టుకోకూడదు? ఏం తక్కువ నాకు? కాస్త నీకంటే హైట్ తక్కువ. నీ ఫిజిక్కు నా ఫిజిక్కు, నీ కలరు నా కలరు సేమ్ టు సేమ్. అయినా ఈ శారీలో నీకంటే నేనే అందంగా ఉన్నానని నీకు కుళ్ళు. ఏం మాట్లాడుతున్నావు గౌతమి? చేతులు ఇలా అంటున్నావేంటి? అయినా నీ అందం చూసి కుళ్ళుకోవాల్సిన అవసరం నాకు లేదు. నా శారీ నాకిచ్చేయ్. నేనివ్వను. నేను ఈ చీర పైన మోజుపడ్డాను. వాట్? గౌతమి, నా టైం వేస్ట్ చేయకుండా ఆ శారీ ఇవ్వు. నేను అర్జెంటుగా మీటింగ్కి అటెండ్ అవ్వాలి. ఇచ్చే ప్రసక్తే లేదు. అయినా కట్టుకున్న మొగుడిని కాసేపు పక్కన పెట్టే లేడీస్ ఉంటారేమో కానీ కట్టుకున్న చీరని వేరే వాళ్ళకిచ్చే లేడీస్ ఎవరైనా ఉంటారా? ప్లీజ్ స్టాప్ దిస్ నాన్సెన్స్. నా శారీ నాకు ఇచ్చేయ్. నేను అర్జెంటుగా వెళ్ళాలి. మా అమ్మాయి కూడా అర్జెంటుగా బయటికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్తాననుకున్నారు? నా కాబోయేలుడు బలరాం దగ్గరికి. ఎలా వెళ్తాననుకున్నారు? కార్లో. ఎవరి కారు అనుకున్నారు? నీ కారే. పాపి గారు, దిస్ ఇస్ టూ మచ్. నేను అర్జెంటుగా ఒక మీటింగ్కి అటెండ్ అవ్వాలి. నా కార్ కీస్ నాకు ఇచ్చేయండి. అరే రే 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 రే. అలా లాక్కుంటే ఎలా నార్తూ? నువ్వు మాకు ప్రేమతో ఈ ఇంటూ అధికారం ఇచ్చినట్టు నేను కూడా నీకు ప్రేమతో ఇచ్చినప్పుడే తీసుకోవాలి. లేదంటే సైలెంట్గా సర్దుకుపోవాలి. ఎలా అడ్జస్ట్ అవ్వాలి పాపి గారు? నాకు ఇప్పుడు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. తను నా కారు తీసుకెళ్తే నేను ఎలా వెళ్తాను? చూడు నార్తూ, నీకు మ్యాటర్ అర్థం కావట్లేదు. ఇప్పుడు నువ్వు ఆ శైలజాన్ని చంపుతున్నట్టుగా ఉన్న ఫోటోలు మీడియా వరకు వెళ్ళి నీ లైఫ్ స్పాయిల్ అయ్యే కంటే మీటింగ్ అంత పాయింట్ కాదు, నీ కారు అంత ఇంపార్టెంట్ కాదు. అమ్మా గౌతమి, అగర్వాల్కి మ్యాటర్ అర్థమైందిలే గాని నువ్వు బయలుదేరమ్మా. పద 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 పద. బాయ్. నాకు వీళ్ళు శనిలాగా దాపురించారు. కర్మ. ఛ!
ఈరోజు ఇంకా టాబ్లెట్స్ వేసుకోలేదంట. వేసుకోండి అత్తయ్య. అవసరం లేదు, తీసుకెళ్ళు. అత్తయ్య, మీకు మా మీద కోపం ఉండొచ్చు, అలాగని టాబ్లెట్స్ వేసుకోకపోతే మీ ఆరోగ్యం పాడవుతుంది. పోతే పోని, కనీసం అలా అయిన త్వరగా చావొస్తే ఈ బాధలు భరించే కష్టం లేకుండా పోతుంది. అత్తయ్య, అలా మాట్లాడకండి. మీరు బాగుంటేనే మేమందరం బాగుంటాం. ప్లీజ్ టాబ్లెట్స్ వేసుకోండి. ఎలా వేసుకుంటుందమ్మా? ఒక కొడుకు ఇంట్లో బాధపడుతూ ఇంకో కొడుకు జైల్లో బాధపడుతూ కూర్చుంటే వాళ్ళ గురించి ఆలోచించడం తప్ప తన ఆరోగ్యం గురించి ఎందుకు ఆలోచిస్తుందమ్మా? ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు బాగున్నావా చెల్లెమ్మా అని అడగటం కూడా కరెక్ట్ కాదేమో చెల్లెమ్మా. క్రిష్ బాబుని పోలీసులు అరెస్ట్ చేసిన దగ్గర నుంచి మీరు ఎంత బాధపడుతున్నారో నాకు మీనాక్షి చెప్పింది. క్రిష్ బాబు లాంటి మంచి వ్యక్తికి ఇలా జరిగిందని తెలియగానే నాకే మనసంతా ఆందోళనగా అనిపించింది. ఇక ఒక తల్లిగా నువ్వు ఎంత కూలిపోయి ఉంటావో నేను అర్థం చేసుకోగలనమ్మా. కానీ నువ్వు బాధపడవలసిన అవసరం లేదమ్మా. నేను మీనాక్షి కలిసి లాయర్తో మాట్లాడాం. వచ్చే వాయిదాలో క్రిష్ బాబుకి శిక్ష పడకుండా ఖచ్చితంగా బెయిల్ వచ్చేలా చేస్తానన్నాడు. తనకేం కాదమ్మా, తప్పకుండా తిరిగి వస్తాడు. మంచి వాళ్ళకి ఎప్పుడు మంచే జరుగుతుందమ్మా. ఎవరు మంచివాళ్ళు అన్నయ్య గారు? ఒక అమ్మాయిని అన్యాయంగా చంపిన వాళ్ళు మంచివాళ్ళు ఎలా అవుతారు? సొంత అన్నలాంటి వాడికి ప్రేమించిన అమ్మాయిని దూరం చేసి బాధ పెడితే మంచివాళ్ళు ఎలా అవుతారు? సంతోషంగా ఉంటున్న కుటుంబంలో నిప్పులు పోసి ఒక తల్లిని ఇంతలా క్షోభ పెట్టేవాడు మంచివాడు ఎందుకు అవుతాడు? అదేంటి చెల్లి అలా మాట్లాడుతున్నావు? క్రిష్ గురించి మా అందరికంటే నీకే బాగా తెలుసు. అలాంటిది నువ్వే అలా ఎందుకు మాట్లాడుతున్నావో నేను మాట్లాడిన దాంట్లో తప్పే ఉంది అన్నయ్య గారు. వాడి వల్ల జరిగిన తప్పు గురించి, ఈ ఇంట్లో జరుగుతున్న పరిస్థితుల గురించి చెప్పాను, అంతే కదా. అది కదమ్మా, జరిగిన దాంట్లో తప్పుంటుందేమో గాని క్రిష్ బాబు తప్పు చేశాడంటే నేను నమ్మను తల్లి. నమ్మాలన్నయ్య గారు. ఎప్పుడైతే బాధ్యత మర్చిపోయి తల్లి మాట లెక్క చేయకుండా ప్రవర్తించాడో అప్పుడు ఖచ్చితంగా ఇలాంటి పరిస్థితులు వస్తాయని నమ్మాలి. లేదు చెల్లెమ్మ, మీనాక్షి చెప్పిందని బట్టి ఎక్కడో ఏదో పొరపాటు జరిగి ఉంటుంది. క్రిష్ బాబు ముమ్మాటికి నిర్దోషే. అన్నయ్య గారు, ఆవేశంతో లేనిపోని పంతంతో తన మాట నెగ్గలేదన్న అహంతో అతి సులువుగా ప్రాణం తీసేవాడు నిర్దోషి ఎలా అవుతాడో? తనంటే తన భర్త మీద సానుభూతి కలగాలని, తన భర్తకి శిక్ష పడకుండా ఉండాలని ఎంత అనుకూలంగా మాట్లాడుతుంది. కానీ అవతల ఒక అమ్మాయి ప్రాణాలు పోయినా గాని మీరు కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తే మీరు కూడా తప్పు చేసిన వాళ్లే అవుతారు. భర్త కోసం భార్య, కూతురు కోసం తండ్రి అందరూ కలిసి జరిగిన అన్యాయాన్ని కప్పిపుచ్చాలనుకుంటే అంతకు మించిన నేరం మరొకటి ఉండదు. ఇక్కడ పరిస్థితి నాకు అర్థమైందమ్మా. భర్తను కాపాడుకోవడానికి నువ్వు చేసే ప్రయత్నంలో అత్తింటి వారు సపోర్ట్ చేయకపోతేనే నువ్వు పుట్టింటికి వచ్చావు. కానీ మీ అత్తయ్య వాడికి మాట రాకూడదని ఆ బాధని మనసులోనే దాచుకొని మా దగ్గర అబద్ధం చెప్పావు చూసావు. నీ గొప్పదనానికి మెచ్చుకోవచ్చమ్మా. ఈ పరిస్థితుల్లో నువ్వు ఇక్కడ ఉండటం కరెక్ట్ కాదమ్మా. వచ్చేయమ్మా, మన ఇంటికి వచ్చేయి, వెళ్ళిపోదాం. లేదు నాన్న, ఇక్కడి పరిస్థితులు ఎలా అయినా ఉండనివ్వు. నేను మాత్రం ఇక్కడే ఉంటాను. మీరు వెళ్ళిపోండి. అదేంటమ్మా, కన్న కూతురు ఒక్కటే ఇక్కడ ఒంటరిగా బాధపడుతూ ఉంటే నేను ఎలా వెళ్ళగలను? నేనే కాదు నాన్న, ఇంట్లో ఇప్పుడు ప్రతి ఒక్కరి పరిస్థితి ఇలాగే ఉంది.
ఒక్కొక్కరిది ఒక్కొక్క బాధ. బాలరాం, అత్తయ్య, చిన్న మావయ్య, చిన్నత్తయ్య అందరూ ఆ సంఘటన జరిగిన దగ్గర నుంచి డల్గానే ఉన్నారు. నువ్వు మా గురించి వదిలేయమ్మా. మీ నాన్నతో కలిసి వెళ్ళి త్వరగా క్రిష్ బయటపడేలా చేయమ్మా. లేదు చిన్న మావయ్య, మాకు సపోర్ట్గా మాట్లాడి వెళ్ళినందుకే అత్తయ్య నాన్న మీద కూడా తప్పు నెట్టేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు నేను ఇల్లు వదిలేసి నాన్నతో పాటు వెళ్తే అనవసరంగా వాళ్ళు మాటలు పడాల్సి వస్తుంది. వెళ్ళిపోండి నాన్న. నా భర్త నేను కాపాడుకోవడం, నా కుటుంబ సమస్యలు సాల్వ్ చేసుకోవడం నా బాధ్యత. ఇక నుండి మీ సహాయం కూడా నాకు అవసరం లేదు. వెళ్ళిపోండి నాన్న. అమ్మ మీనాక్షి, ప్లీజ్ నాన్న. ఇంటికొచ్చిన తండ్రిని ఇలా వెళ్ళిపోమనడం నాకు బాధగానే ఉంది. ప్లీజ్ నన్ను క్షమించండి. వెళ్తానమ్మా, కానీ నువ్వు జాగ్రత్త. తొందరలోనే కృష్ణ బాబు బయటకు వస్తాడు. నువ్వు ధైర్యంగా ఉండు తల్లి. ఏంటమ్మా మీనాక్షి ఇది? ఇంట్లో వాళ్ళు ఎలాగో సపోర్ట్ చేయట్లేదు. సాయం చేయడానికి ముందుకొచ్చిన మీ నాన్నని కూడా బయటకు పంపించేస్తే ఇక క్రిష్ ఎలా బయటకు వస్తాడమ్మా? వస్తారు చిన్న మావయ్య. సార్, మేడం మీతో చెక్ చేయించమన్న ఫైల్స్ ఇవే సార్. లాస్ట్ ఇయర్ మనం కంప్లీట్ చేసిన ప్రాజెక్ట్ తాలూకు డీటెయిల్స్ అన్నీ అందులో ఉన్నాయి సార్. సార్ సారీ సార్. ఆ ఫైల్ అకౌంట్ ఫైల్ సార్. టోటల్ ఎంప్లాయీస్ శాలరీస్ డీటెయిల్స్. అమ్మ శైలు, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. వస్తున్నానమ్మా. తీసుకొస్తాను. సారీ సార్. శైలు మా పాప సార్, ఈరోజు తన బర్త్డే. త్వరగా ఇంటికి రమ్మని గొడవ చేస్తుంది. ఓ సరే సరే, మీరు వెళ్ళండి, నేను చూస్తాను. థ్యాంక్ యూ సార్. గౌతమి, నువ్వేంటి ఇక్కడ? నీకోసం అన్ని చోట్ల వెతికాను, అందరినీ ఎంక్వైరీ చేసి చివరికి ఇక్కడికొచ్చాను. నేను ఇక్కడ ఉంటానని నీకెలా తెలుసు? మనలాంటి మనసుకు తగిలిన గాయాల్ని మాన్పించే హాస్పిటల్ ఇదే కదా. ఇక్కడే ఉంటావని ఎక్స్పెక్ట్ చేసి వచ్చాను.
బలరాం, నిన్నిలా చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. మామూలుగా మనం ప్రేమించిన వాళ్ళు కొన్ని రోజులు కనిపించకపోతేనే తట్టుకోలేనంత బాధగా ఉంటుంది. అలాంటిది ఇక శాశ్వతంగా దూరం అయితే ఆ పెయిన్ ఎంత భయంకరంగా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను. జరిగిందే తలుచుకుంటూ అదే పనిగా బాధపడుతూ ఉండడం కూడా మంచిది కాదు బలరాం. శైలజని మర్చిపోవడానికి ట్రై చేయి. చెప్పినంత సులువుగా ఎలా మర్చిపోతాను గౌతమి? నా ప్రతి హార్ట్ బీట్లో తనతో గడిపిన క్షణాలు, నా ప్రతి అడుగులో తనతో గడిపిన ప్రయాణం నాకు గుర్తుకొస్తూనే ఉంటుంది. అలా గుర్తు రావడం సహజమే బలరాం. కానీ గతాన్ని నెమరు వేసుకుంటూ భవిష్యత్తుని పాడు చేసుకుంటామా? బలరాం, నీకు ఇంకా చాలా లైఫ్ ఉంది. ఇక్కడితో ఆగిపోతే ఎలా? లైఫా? ఇంకెక్కడే లైఫ్ గౌతమి. నేను ప్రాణంగా ప్రేమించిన శైలజ ఎప్పుడైతే దూరం అయిపోయిందో అప్పుడే నా లైఫ్ ఆగిపోయింది. ఎప్పుడైతే తనని హాస్పిటల్లో నిర్జీవంగా చూశానో ఆ క్షణమే నా జీవితం శూన్యంలా అనిపించింది. అప్పుడే నా భవిష్యత్తు నాకు ప్రశ్నార్థకంగా కనిపించింది. నా గతాన్ని నేను మర్చిపోయి మంచిగా బతుకుతున్నా, కానీ ఆ దేవుడు మాత్రం గతంలో నేను చేసిన పాపాలన్నీ గుర్తుంచుకున్నాడు. అందుకే జీవితాంతం శైలజతో సంతోషంగా బతకాలన్న నా ఆశలన్నీ నీరుగార్చాడు. అమ్మ మీనాక్షి. చిన్నమవ్య, బలరాం కనిపించాడా? లేదమ్మా. నేను చెప్పిన అన్ని చోట్ల వెతికారా? అందరినీ ఎంక్వైరీ కూడా చేశాను, కానీ వాడు ఎక్కడికి వెళ్ళింది తెలియలేదమ్మా. ఏ క్యా హే గౌతమి? బలరాంని ఇక్కడికి తీసుకొచ్చావేంటి? కొంచెం వాయిస్ తగ్గించు అగర్వాల్, నాయిస్ ఎక్కువగా ఉంది. బలరాం ఫోన్ కలవట్లేదు. తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేశాను, వాళ్ళు తెలియదు అంటున్నారు. రా బలరాం.